హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చూద్దాము. వెనకాల డీప్ నెక్, చాలా మందికి డీప్ నెక్ అయినప్పుడు షోల్డర్ జారుతుంది అంటారు కదా. షోల్డర్ జారకుండా మనం ఎన్ని ఇంచెస్ పెట్టుకోవాలి, షోల్డర్ ఎంత, ఆర్మ్ డౌన్ ఎంత, మన ఆర్మ్ రౌండ్ కి ఎట్లా సెట్ అవుతుంది అనే విధానం అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చేసి పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాము. చూడండి, ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అన్నట్టు. ఓకే, దీనికి గోల్డ్ అన్న పింక్ అన్న బటన్స్ రెడీ చేసుకోవాలి, పోట్లీ బటన్స్. ఓకే, మనకు అదంతా స్టిచ్చింగ్ వీడియో నేను చూపియను కాబట్టి కటింగ్ చూద్దాం. కటింగ్ లో మనం చేసే విధానంలో షోల్డరే మనకు మెయిన్ పాయింట్. షోల్డర్ మీద డిసైడ్ అవుతుంది బ్లౌజ్. షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఏ సైజుకి ఎంత తీసుకోవాలి అనేది నేను చెప్తాను. హైట్ వచ్చేసి 15. ఓకే, 14 ఉంది, 15, 1 ఇంచ్ ఎక్కువ పెట్టేసుకున్నాం. పెట్టేసి స్కేల్ తోటి లైన్ చేసుకో. లైన్ చేసుకునే ముందు ఏం చేయాలి నీకు చూడు, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 15 పెట్టుకోవాలి. క్రాస్ మార్క్ పెట్టేసి కలర్ మార్కరు, వేరే మార్కర్ తీసుకో. కనబడట్లేదు, నేను తెస్తా బ్లూ అని. పెట్టుకున్నావా? ఐరన్ చేయొచ్చు కానీ తక్కువ గరం తోటి వేయి. హైట్ 15 ఇంచెస్ పెట్టినావు. ఫస్ట్ పాయింట్ హైట్ అయిపోయింది. సెకండ్ చుట్టుకొలత పెట్టు. 34. 34 ని 4 భాగాలు చెయ్యి. ఇక్కడ రాయి 34 అని. 34 దానికి 4 భాగాలు చెయ్యి. 8.5 కి ఏం కలుపుతాం? 1 ఇంచ్ డాట్లకు కలపాలి. 2 ఇంచెస్. ఇది ఫస్ట్ 8.5 కి 1 ఇంచ్ కలుపుతాం. 9 పెట్టేసి అక్కడ ఇక మళ్ళీ రాసు నిండిపోతుంది. 9 ఇంచెస్, 9.5 ప్లస్ 2 ఇంచెస్ ఖర్చుకి. ఓకే, సెకండ్ పాయింట్ అయి ఫినిష్. థర్డ్ పాయింట్ ఏంది? కింద నుంచి చంక భాగం అయినా సరే, నెక్ అయినా సరే. నెక్ కింద నుంచి ఎంత ఉందో పెట్టుకో. 5.5 పెట్టినావు. కుట్ల కరెక్ట్, ఎగ్జాక్ట్, అంతే మార్క్ చేసేసి. ఓకే, థర్డ్ పాయింట్ అయిపోయింది. ఫోర్త్ పాయింట్ కింద నుంచి చంక భాగము. ఇప్పుడు నార్మల్ గా డీపే కాబట్టి మనం కింద నుంచి 14, 15 వచ్చినప్పుడు కింద నుంచి 8 అయితే మాక్సిమం ఉంటది. నువ్వు చూసుకో ఒకసారి. 8 ఎగ్జాక్ట్ గా కింద కుట్టుకు మీద కుట్టుకు కలిపి 8.5 దాకా వచ్చేస్తాయి. 8 పెట్టేసి నుంచి 8 ఎగ్జాక్ట్ 8 కి ఒక మార్క్ చేయాలి. చేసి ఇప్పుడు నువ్వు 5th పాయింట్ ఏం చేస్తావంటే నీ చెస్ట్ లూజ్ పెట్టాలి. మార్క్ 10. మనకి వెస్ట్ 34 వచ్చింది కాబట్టి 6 యాడ్ చేసుకుంటే 40 వచ్చేస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 40 సైజ్. ఇలా మార్క్ పెట్టు. మనకు ఏంది ఇది ఇలాగా, అంటే ఈ లైన్ దీనికి కలపాలి. 8 ఇది కలిపేసి స్కేల్ కి అవుట్ లైన్ ఒకటి, ఇది ఖర్చు. ఇక్కడ వరకు 5th పాయింట్ అయిపోయిందా? థర్డ్, 4th, 5th అయిపోయింది. ఇక్కడనే మన బ్లౌజ్ ఆధారపడి ఉంటుంది. షోల్డర్ నార్మల్ గా డీప్ పెట్టుకుంటే చాలా మందికి 40 సైజ్ అనుకోని 6 తీసుకోవాలన్నా 5.5 తీసుకోవాలన్నా ఆలోచిస్తుంటాం కదా. ఒక్కసారి మనం పెట్టుకొని చూద్దాం. పెట్టుకొని చూస్తే దాన్ని ఏం తేడా అవుతుంది అని చూద్దాం. 5.5 పెట్టుకుందాం. 40 సైజ్. ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకో. ఎక్కువ అనిపిస్తే 5 కూడా సరిపోతుంది. ఎందుకు దీంట్లో చేంజ్ చేసి ఉంటుంది. 5.5 పెట్టి కింద డౌన్ పెట్టి ఇడికి 6.5 వచ్చేస్తుంది. మళ్ళీ నువ్వు 5.5 పెట్టినావు కదా రమ్మా. ఇక్కడ కూడా 5.5 మార్క్ చేసుకో. లైన్ క్రాస్ పోకుండా ఈ చిన్న చిన్న పాయింట్లే మనకు వచ్చేది. అంటే ఇది కలిపేసి ఇప్పుడు స్కేల్ మీద పెట్టేసి ఇప్పుడు ఇది కలిపేసి అక్కడ 6.5.
మినిమం 40 సైజు డీప్ నెక్ అయితే 5.5 షోల్డర్ 6.5 ఆర్మ్ డౌన్ పెట్టుకో, షోల్డర్ 6.5 ఆర్మ్ డౌన్ పెట్టుకుంటే కుదురుతుంది అనిపిస్తుంది. చూద్దాము. ఇప్పుడు నెక్ దీంట్లోకి వెళ్ళి 3 తీసేసి నెక్ పెట్టుకో, 3 పావు పెట్టుకో, ఇది 3 పావు పెట్టుకో. షోల్డర్ కుట్టేసరికి 2.5 కంటే ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ అయితే సన్నగా 3 పావు పెట్టుకో. పెట్టుకుంటే మిగతా నెక్ ఎంత ఉంది? 2 పావు. 2 పావు నెక్ కట్ చేస్తున్నాం అన్నట్టు. 40 సైజ్ కాబట్టి 2 ఇంచ్ 2 పావు దాకా పోయినాం. నార్మల్ సైజ్ కి 2 ఇంచులే సరిపోతుంది. 4 ఇప్పుడు ఇది 2 పావు కదా, ఈడ కూడా 2 పావు పెట్టేసి లైన్ చేయి. నీకు డీప్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి 2 పావుకే పెట్టుకో. మళ్ళీ వెనకకు వీపు వెడల్పు ఎక్కువైపోతుంది. ఎక్కువ వీపు వెడల్పు తొడిగిన వాళ్ళకి షోల్డర్ తగ్గించుకోవాలి. ఇక్కడ డీప్ వేసిన వాటికి, ఇక్కడ డీప్ ఎక్కువ వేస్తలేం కాబట్టి షోల్డర్ ఇంటుంటే ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు నువ్వు ఇది ఈ రౌండ్ అది నెక్ చేసేసే ఇంకా డ్రాయింగ్. అసలు మార్కర్ కనబడతలేదు. చూడండి ఎగ్జాక్ట్ గా మార్కర్ కనబడక పర్షాన్ అయిపోయిందా? ఇది 1.5 పెట్టినవా, ఇది 1.5 పెట్టినవా. ఇగో ఇక్కడికి ఎంత ఉంది? 2.5 ఉందా? ఎగ్జాక్ట్ గా ఇలా ఇంటి పాయింట్స్ కొన్నిటికి వస్తాయి. 2.5 లైన్ టచ్ అవుతుంది ఆ టైంలో. ఇది 1.5. ఇక్కడ ½ ఇంచ్ పెట్టి ఈ రౌండ్ ఇంతే కలపాలి. నీకు డీప్ వద్దు తక్కువ వద్దు అన్నట్టు, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నెక్ కాబట్టి కలిపేసుకోవాలి రౌండ్ షేప్ లో, అంతే. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక చూడండి షోల్డర్ జారకుండా మనం చిన్న టిప్ ఫాలో అయ్యాలన్నప్పుడు నెక్ షోల్డర్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ కొంచెం క్రాస్ లో జాయింట్ చేసేయాలి. దీనికి కింద వైపున మనం డీప్ తీయలేం కాబట్టి షోల్డర్ ఇది ఈజీగా ఇంతే ఉండాలి కాబట్టి ఇలా కట్ చేసుకుంటే మీకు 40 సైజ్ వాళ్ళకి ఎగ్జాక్ట్ గా వచ్చేస్తుంది. ఈ 2 షోల్డర్ మధ్యలో మనం కట్టింగ్ అయినా సరే కట్టింగ్ కాకముందు అయినా సరే ఇలా పెట్టేసుకొని మనం డాట్స్ కి అయితే పెట్టేసుకోవాలి. ఎన్ని ఇంచులు అంటే మినిమం 4 ఇంచులు అన్న ఉండాలి. ఇదో ఎగ్జాక్ట్ గా 4 ఇంచులు ఉంది. 4 ఇంచుల డాట్ పెట్టేసుకోవాలి. ఓకే, మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందు భాగం కూడా కట్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.